పటాన్చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో శ్రీ గణేష్ గడ్డ దేవస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ మరియు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత అందిస్తూ అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధియే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. బతుకమ్మ పండుగ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా ప్రతి నిరుపేద కుటుంబాలకు కానుకలు అందిస్తూ గంగా జమున తైజీబ్ సంస్కృతిని పెంపొందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేంటమ్మా ఒక నిమిషం.
सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावदेवै देवतास्ताः सर्वा वेदमिति ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणे श्रीरङ्गीर्तयेदेता एव देवता प्रीणाति मंत्रार्था सफला सत्या सन्तो वेदोक्तं यजमानस्य लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखहित सिद्धि विनायक स्वामी अनुग्रह सिद्धिरस्तु सन्तु यजमानस्य कामाः कल्याणः प्रतिष्ठते। परं वरेव भद्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं नमस्कृतं नमस्कार ఎండోమెంట్ కమిషనర్ ద్వారా కూడా మా గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని మా కలెక్టర్ గారికి ఒక విన్నపం, ఎండోమెంట్ ఆఫీసర్తో మాట్లాడి మా గుడి డెవలప్మెంట్ ఇంకా బాగా జరగాలని చెప్పి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జడ్పీ చైర్మన్ మరియు మండల ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన జడ్పీటీసీ ముఖ్యులు అధ్యక్షులు మన ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు, మన శ్రీనివాసరావు సారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు, ఇక్కడ విచ్చేసినటువంటి డాక్లా మహిళ సోదరిమణులకు ప్రజలకు అందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. గతంలో కేసీఆర్ సారు ఇక్కడ గణేష్ గడ్డకు వచ్చి 7 years బ్యాక్ ఇక్కడ చెట్టును నాటడం జరిగింది జిఐసి బ్యాక్ సైడ్. అవి అప్పుడు పెరగలేవు. మళ్ళీ గత 2 సంవత్సరాల క్రితము అదే మన కేసీఆర్ జన్మదినోత్సవం రోజున 1200 మొక్కలు పెట్టాము. ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా అవి పెరిగినాయి. మంచి ఇక్కడ గుడి పరిసర ప్రాంతంగా శోభాయోగంగా ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహకరించినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. ఇప్పుడు గౌరవ పెద్దలు కరపత్రాన్ని ఆవిష్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులు ప్రజలకి ముందుగా అర్చకులకి నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మరో ముఖ్య అతిథి గౌరవ జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీపీలు, జడ్పీటీసీస్ అండ్ అదేవిధంగా మాణిక్యం గారికి, నర్హారెడ్డి గారికి, బుచ్చిరెడ్డి గారికి, ఏఎంసీ చైర్మన్ వారికి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పత్రికా మిత్రులు, శివభిలాషులు, మహిళామణులు మరొకసారి అందరికీ నమస్కారం తెలుపుతూ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనం ఈరోజు వరకు 2వ తారీఖు నుంచి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినాం. దేవుని ఆశీస్సులతోటి మరి ఈరోజు కార్యక్రమం మొన్నటి చేసిన కార్యక్రమాలన్నీ మాకు మర్చిపోయే విధంగా మరి ఆ దేవుడి ఆశీస్సులతోటి అంత బాగా ఈరోజు కార్యక్రమాలు ఇప్పటి వరకు 2వ తారీఖు నుంచి ఈరోజు 21వ తారీఖు వరకు చాలా బాగా కార్యక్రమాలు జరిగినాయి. ఆ దేవుని ఆశీస్సులతోటి మరి ప్రజాప్రతినిధుల అండతోటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్ ఆశీస్సులతోటి ఈ జిల్లాలో చాలా ఘనంగా మరి అన్ని కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత నిజంగా సంతోషం అనిపించింది. మరి ఈ కార్యక్రమాలన్నీ నిరంతరంగా
మరి ఎక్కడ విఘ్నం లేకుండా జరిపించినందుకు స్వామివారికి కూడా కృతజ్ఞత తెలుపుకున్నాము. అండ్ మీరందరూ సుభిక్షంగా ఉండాలని మరి కోరుకున్నాము. అదే గౌరవ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, మా ప్రజలు అదేవిధంగా మా మొత్తం శాసనసభ నియోజకవర్గంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని వారు చెప్తా ఉంటే లేదు జిల్లా అంతా సుభిక్షంగా ఉండాలి, మరి నేను రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా దేవుణ్ణి కోరుకున్నాం. మరి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మరి ఈరోజు నాడు 2014లో నేను జాయింట్ కలెక్టర్కి ఉన్నా. మరి ఈ గుడిని చూసినప్పుడు నిజంగా ఎట్లా ఉండేది నేనేం ఊహించలేను. కానీ ఈరోజు 2023లో మరి ఆ గుడి చూస్తూ ఉంటే ఆహ్లాదకరంగా స్వామివారి ఆశీస్సులతోటి ఎంతో అభివృద్ధి అయింది. అప్పటికి ఇప్పటికీ అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండేది మీరైతే చూసి ఉన్నారు. 2014లో జాయింట్ కలెక్టర్ ఉన్నప్పుడు చూసినప్పుడు ఇప్పుడు చూసిన కాబట్టి అభివృద్ధి అనేది ఇక్కడే తార్కాణం ఉంది, వేరే దగ్గర చూసే అవసరం లేదు. ఆ విధంగా మరి జిల్లాలో కూడా ఈరోజు ధూపదీప నైవేద్యం కోసం గౌరవ మంత్రివర్యుల ఆశీస్సులతోటి మరి గౌరవ శాసనసభ్యులు వారందరూ కోరిక మేరకు 140 టెంపుల్స్కి చిన్న టెంపుల్స్కి ధూపదీప నైవేద్యం కోసం 10 అర్చకులకి ఇచ్చే విధంగా మరి ఆల్రెడీ శాంక్షన్ చేసి ఈరోజు పత్రాలు ఇస్తూ ఉన్నాం. మరి ఒకప్పుడు ఎంత ఉండేది 2500 రూపాయలు ఇచ్చేటోళ్ళు 2014లో, ఇప్పుడు 10,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చే కార్యక్రమం. అదే కాకుండా మరి ఒకప్పుడు మరి అర్చకులకి జీతం ఎక్కడి నుంచి వచ్చేది, టెంపుల్లో వస్తుంది లేకపోతే రాదు, టెంపుల్లో ఎంత వస్తే అంతే, అదర్వైజ్ ఆవరణంలో ఆ గణేష్ మహారాజ్ గారికి పూజలు నిర్వహిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు 3 వారాల పాటు అధ్యాపన ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనాటి సభకు అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, మన సంగారెడ్డి కలెక్టర్ శరత్ గారు, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, వేదికపై నాసిల్లైన పెద్దలు, సంగారెడ్డికి వచ్చిన మాణిక్యం గారు, నరహారెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, వేదికపై నాసిల్లైన పెద్దలందరికీ పేరు పేరున ఈ ఆలయ ఇప్పటిదాకా పూజలు నిర్వహించిన అయ్యవార్లు, ఈవో గారు, అందరికీ సభలో ఆశీర్లైన ప్రతి ఒక్కరికి మహిళా సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రం సాధించిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలని 3 వారాల పాటు జరపాలని చెప్పి రోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ పండుగ వాతావరణం రుదులు అందరూ ఏ కార్యక్రమంలో చూసినా అంగరంగ వైభవంగా జాతరలకు పెళ్లిలకు ఏ విధంగా తండాలుగా జరుగుతూ ఉన్నారో ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు రేపటికి లాస్ట్ మనది. దాని సందర్భంగా మన నియోజకవర్గానికి ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తూ మన దగ్గరికి రేపు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు 350 కోట్ల రూపాయల హాస్పిటల్కు ఫౌండేషన్ వేయడానికి వస్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ దేవుని సన్నిధిలో నుంచి వారికి స్వాగతం తెలియజేస్తూ మనం అందరం పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారికి స్వాగతం తెలియాలి రేపు. ఆ విధంగా ఈరోజు ఆషామాషిగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. 28 రాష్ట్రాలు మనకంటే ముందు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. మనది 29వ రాష్ట్రం. 9 సంవత్సరాల పసిగుడ్డు. ఎవ్వరూ ఆలోచన చేయలేదు దీని గురించి. ఓ చెరువు ఆలోచన చేయలేదు, ఒక గుడిని ఆలోచన చేయలేరు, ఒక మసీదుని ఆలోచన చేయలేరు, ఒక చర్చిని ఆలోచన చేయలేరు. ఈరోజు హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఎక్కడికక్కడ వారి వారి మతాల పరంగా పూజలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు పొద్దుగానే మన నియోజకవర్గంలో 250 మంది చర్చ్ పాస్టర్లతో ప్రేయర్ చేయించి రావడం జరిగింది. ఇప్పుడు మన భగవంతుని సన్నిధిలో ఈ పూజలు నిర్వహిస్తున్నాం, గణపతి పూజలు. ఇప్పుడు నెక్స్ట్ పోగానే మళ్ళీ మైనారిటీ సోదరులు వారి మసీదులలో, దర్గాలలో అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఏ ఒక్కరిని విస్మరించకుండా ఈ రాజశేఖరరావు గారు అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాల వారిని గౌరవిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాడు. అందులో భాగంగానే పటంచెరు నియోజకవర్గంలో
నేను ఇప్పటి వరకు నేను గొప్ప చెప్తలేను, దేవుని సన్నిధిలో చెప్తా ఉన్నాను. 150 నుంచి 170 గుళ్ళకు రీచ్ అవుతా ఉన్నాం. టెంపుల్ కట్టడం, మసీదులు కట్టినాం, చర్చిలు కట్టినాం, ఆశీర్వాదాలు కట్టినాం, దర్గాలు కట్టినాం. 99% కట్టడం జరిగింది. వారి వారి మనోభావాలను గౌరవిస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ ప్రపంచంలో మళ్ళీ బతకడానికి మనకు ఛాన్స్ లేదు. ఒకటేసారి ఇచ్చాడు భగవంతుడు, ఛాన్స్ ఉందన్నాడు, కానీ ఎక్కడ ఉడతామో తెలియదు. ఎన్ని రోజులు బతికినాం అనేది కాదు, ఏం పని చేసాం అనేది కావాలి మనకు. కాబట్టి మీరందరూ, మనం అందరం గిట్ట మన కుటుంబాన్ని, మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని అభివృద్ధిలో మీరు అందరూ భాగస్తులు కావాలి. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రేపు రాబో అభివృద్ధి పథకాలు ఇవన్నీ మన ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి మీరందరూ మన ప్రాంత అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేదికపై నాశీలైన మా కలెక్టర్ గారు, మా జడ్పీ చైర్మన్ గారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, స్థానిక నాయకులు, అర్చకులు అందరికీ పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. రేపే ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి పనులు చూసుకోవాలి, కాబట్టి తొందరగా పోవడం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.